దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. ఈరోజు దేని వాగ్దానము కీర్తనలు 84 అధ్యాయం 4వ వచనం. నీ మందిరమునందు నివసించువారు ధన్యులు, నిత్యము నిన్ను స్తుతించెదరు. చూడండి, క్రీస్తును ధరించుకున్నటువంటి వారందరూ కూడా వారమునకొక్కసారి తప్పకుండా క్రీస్తును ఆరాధించడానికి ఆయన మందిరానికి వెళ్తారు. అయితే తప్పకుండా మనము 6 దినములు కష్టపడి పనిచేసుకుని 7వ దినమున ఆయన మందిరంలోనికి వెళ్ళాలని ప్రభువే మనకు ఆజ్ఞాపించారు. ఈ ఆజ్ఞను మనం గైకొనాలి. అయితే దేవుడు తన సన్నిధిలో దాచి ఉంచినటువంటి మేలులు ఎన్నెన్నో ఉన్నాయి. సమృద్ధి జీవంతో కూడినటువంటి ఆయన యొక్క గొప్ప కార్యములను ఆ మందిరంలోనికి వెళ్ళినటువంటి వారికి ఆయన దయచేవాడై ఉన్నారు. ఆ యొక్క మందిరంలో ఆయన తన గొప్ప వెలుగుతో సంచరిస్తూ ఆయన అక్కడ తన ప్రజల మధ్యలో నివసిస్తారు. తన ప్రజలతో వాక్యం ద్వారా మాట్లాడతారు. ఆయన యొక్క మందిరంలో ఆనందము, సంతోషం, ఆదరణ, సమాధానం సమృద్ధిగా దొరుకుతుంది. కాబట్టి మనము ఎక్కడెక్కడో మరి మనకిష్టమైన చోట్లకు వెళ్ళి వచ్చేవారుగా ఉంటాం. దేవుని యొక్క మందిరానికి తప్పకుండా మనం వెళ్ళాలి. దేవుని యొక్క మందిరంలో దేవుడు మీ కొరకు, మీ కుటుంబాల కొరకు దాచి ఉంచినటువంటి ఆ గొప్ప మేలులు మీరు పొందుకోవాలని దేవుడు ఎదురు చూస్తూ ఉన్నారు. కాబట్టి దేవుని యొక్క మందిరంలోనికి వెళ్ళి ఆయనతో సహవాసం చేసే వారందరూ ధన్యులు. గొప్ప మేలుతో వారిని దేవుడు నింపి ఆశీర్వదిస్తారు. కాబట్టి దేవుని యొక్క మందిరానికి వెళ్ళే విషయంలో ఆటంకాలు, అడ్డులు ఎన్నో వస్తూ ఉంటాయి. వాటిని అధిగమించి ఆయనను సేవించడానికి, ఆయన యొక్క మందిరానికి తప్పకుండా వెళ్ళడానికి ప్రయత్నం చేసేవారిగా ఉండాలి. ప్రార్థన. దేవానికి వందనములు, స్తోత్రాలు, స్తుతులు తండ్రి. మాటలు వింటున్నా నీ బిడ్డల్ని రక్తంతో కడిగి ముట్టి స్వస్థపరిచి బలపరచండి. వారి ఇంటి వారికి రక్షణ ఇవ్వండి. వారిని వారి పిల్లల్ని పోషించండి. వారిని వారి కుటుంబాలని అయ్యా నీ దీవెనలతో నింపండి. 6 దినములు కష్టపడి పని చేసుకుని 7వ దిన నీ సన్నిధిలోకి వెళ్ళడానికి వారి కృప చూపించండి. నీ సన్నిధికి వెళ్ళకుండా ఏదైతే వారికి అడ్డుగా పనిచేస్తుందో ఆ ఆటంకాలు ఇప్పుడు యేసు నామములో తొలగిస్తున్నాం దేవా. ఇదిగో నీ బిడ్డల్ని ఎంతగానో బలపరిచి దీవించి ఆశీర్వదించండి. ఆరోగ్యం, నెమ్మది, శాంతి, సమాధానం వారికి ఇప్పుడే దయచేయండి. రక్షణ లేకుండా ఉన్నారో రక్షణ దయచేయండి. నీ బిడ్డలు మీరే పోషించి నడిపించి దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.